హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఈ ఏడాది పిఎఫ్ వ్యవస్థలో కనిపించే 5 కీలకమైన మార్పులు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ ఏడాది పిఎఫ్ అకౌంట్లో చోటు చేసుకునే 5 మార్పులు ఏంటో చూద్దాం. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఈ ఏడాది నుంచి పిఎఫ్కు సంబంధించి ఈపీఎఫ్ సంస్థ 5 కీలకమైన మార్పులు చేస్తుంది. పిఎఫ్ ఖాతాదారులకు చాలా లబ్ధి చేకూర్చే లాభాలు ఇవి. ఈ ఏడాది పిఎఫ్ అకౌంట్లో చోటు చేసుకునే 5 లాభాలు ఏంటో చూద్దాం. ఈపీఎఫ్ సంస్థలో ఈ ఏడాది కనిపించనున్న కీలకమైన మార్పుల్లో ఒకటి ఏటీఎం నుంచి పిఎఫ్ డబ్బుల్ని ఎప్పుడైనా విత్డ్రా చేసుకునే అవకాశం కలగడం. ఇదే పిఎఫ్కు సంబంధించి అతిపెద్ద మార్పు కానుంది. దీనికోసం ఈపీఎఫ్ సంస్థ ప్రతి ఖాతాదారుడికి ఒక ఏటీఎం కార్డు జారీ చేస్తుంది. ఈ కార్డు సహాయంతో తమ పిఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని అవసరం మేరకు డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం పిఎఫ్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే 7 నుంచి 10 రోజులు పడుతుంది. ఇక రెండవ మార్పు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పించడం. పిఎఫ్ ఖాతాదారులు తమ డబ్బుల్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇది ఈపీఎఫ్ త్వరలో లాంచ్ చేసే యాప్ ద్వారా సాధ్యమవుతుంది. ఈపీఎఫ్ఓలో ఫండ్ అనేది రిటైర్మెంట్ తర్వాత చేతికి అందుతుంది. దీని నుంచే పెన్షన్ కూడా అందుతుంది. పిఎఫ్ ఖాతాదారులు తమ డబ్బుల్ని సులభంగా విత్డ్రా చేసుకునేలా మార్పులు రానున్నాయి. అంటే బ్యాంక్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియ లేకుండా ఈజీగా డబ్బులు పొందవచ్చు. ఈపీఎఫ్ఓ ఐటీ వ్యవస్థను అప్గ్రేడ్ చేస్తుంది. తద్వారా పిఎఫ్ ఖాతాదారుడు నేరుగా డబ్బులు డిపాజిట్ చేయగలడు. సులభంగా క్లెయిమ్స్ సెటిల్ అవుతాయి. ఈ ఏడాది పిఎఫ్ కంట్రిబ్యూషన్ వాటా పరిమితి మారనుంది. ప్రస్తుతం 12% ఉంది. ఇకపై దీనిని మార్చుకోవచ్చు.